తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా పరిస్థితి చేయి దాటుతోందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఎమ్మెల్యేలు వినడం లేదు, వైఖరి మార్చుకోవడం లేదు, యథావిధిగా తమ వ్యవహారాన్ని కానిచ్చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చెబితే గీత గీస్తే దాటేవారు కాదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు బెత్తం పట్టుకొని నిలబడ్డ ఆ గీత దాటే పరిస్థితి ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది, ఎమ్మెల్యేల వైఖరిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు చంద్రబాబు చేతిలో నుంచి కంట్రోల్ తప్పిపోతుందనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే భయం ఉంటే, అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్న భయం ఉంటే కొలికిపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని రచ్చకెక్కేవారు కాదు, ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పరువును బజారు కీడ్చేవారు కాదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కొలికిపూడి శ్రీనివాసరావు, కేశినేని శివనాథ్ తనను ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు అడిగారు, అందుకోసం తనకు 5 కోట్ల రూపాయలు ఇచ్చానంటూ కొలికిపూడి శ్రీనివాసరావు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడారు. ఎన్నికల్లో ఖర్చు కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామని ఎమ్మెల్యేలు అనుచరుల వద్ద వాపోయినట్టు అనేక వార్తలు వచ్చాయి. ఆఫ్ ద రికార్డ్గా అనేక ప్రచారం జరిగింది. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు, కేశినేని శివనాథ్కు తాను 5 కోట్లు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చానని చెప్పడం, ఎమ్మెల్యే టికెట్ కోసం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారన్న వాస్తవాన్ని బయట పెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే అంత, ఆయన మాట ఎవరూ కూడా జవ దాటేవారు కాదు. ఆయన గీత గీస్తే ఆ గీత లోపలే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. చంద్రబాబు నాయుడు చేతిలోంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కంట్రోల్ తప్పిపోతుందా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఈ పరిస్థితికి కారణం ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా నడుస్తోంది. అదే వైఎస్ఆర్సీపీ విషయం తీసుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ ఎమ్మెల్యే అయినా సరే బహిరంగంగా కాదు కదా, అంతర్గతంగా ఎక్కడైనా ఇంకొకరితో మాట్లాడినా సరే వారిపైన చర్యలు తీసుకునేవారు. ఒకరో ఇద్దరో తప్ప జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్పష్టమైన మెజారిటీ ఉంది, ఒంటరిగా అధికారంలో ఉండగల కెపాసిటీ ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాటలు లెక్క చేయడం లేదు ఎమ్మెల్యేలు. చంద్రబాబు నాయుడు వైఖరి గురించి పట్టించుకోవడం లేదన్నది రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట జవదాటే పరిస్థితి లేదు. అధికారంలో లేకపోయినప్పటికీ కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట జవదాటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేనటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కానీ 134 సీట్లతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, దాదాపు 164 సీట్లతో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి భిన్నంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీని తన కంట్రోల్లో పెట్టుకొని నడుపుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీని కంట్రోల్లో పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలు ప్రజల్లో చెడ్డ పేరు తీసుకొస్తోందని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పిన ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మాట వినడం లేదు. ఈరోజు కొలికిపూడి, కేశినేని చిన్ని వ్యవహారం మాత్రమే బయటకు వచ్చింది. రాబో రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీల భాగోతం, వారి మధ్య విభేదాలు కూడా మీడియాకు ఎక్కబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రజల్లో పార్టీని పలచన ఏ విధంగా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇదే విధంగా కొనసాగితే మాత్రం 2029 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ బలహీన పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.